మేము మా ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్ వరంగల్లో ఒకటి వరంగల్లో ఎంజిఎంని ఇక్కడ నిమ్స్ సనత్ నగర్ అల్వాల్ ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా ఆర్ఎండ్బి ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ అల్వాలు సనత్ నగర్ అయితే అక్టోబర్ 30కి డేట్ కూడా పెట్టాం. దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో యశోద, కామినేని, అపోలో, ఏజీ కంటే అలాంటి ఎక్విప్మెంట్తో ఇలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 చేసి అవి పూర్తి చేయబోతున్నాం. ఈ సంవత్సరం అల్వాలదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. సనత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. మిస్టర్ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇలా పంజగుట్టలో 1,200 మంది వర్కర్స్ నడుస్తున్నారు. సనత్ నగర్లో 1000 మంది డే నైట్ చేపిస్తున్నా. మా కాంట్రాక్టర్లతో మా ఆర్ఎండ్బి ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా. అల్వాల్లో 1000 మంది నడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసొచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు. హరీష్ రావు గారు, మీరు వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడండి. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఉప్పల్ నారపల్లి అంటే 8 కిలోమీటర్ ఫ్లైఓవర్ 2017లో స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసిండు. 30% కాలే. ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తే ఆర్ఎండ్బి మినిస్టర్ గా నేషనల్ గడ్కరీ గారి సహకారంతో ఆ కంపెనీని పక్కకు జరిపి వేరే కంపెనీని ఇచ్చి ఇలా రాత్రి మొదలు వర్క్ చేపించి వచ్చే దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరిగుట్ట వరంగల్కి పోయే పెద్ద రోడ్ అది. అలాంటిది ఫ్లైఓవర్ని 7 ఏళ్ళైనా నువ్వు 30% చేయలే. ఇవాళ ఎంత వేగంగా నడుస్తుంది. అందుకని అందరం మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం. మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం. అందుకనే ఈ స్కూలే ఉదాహరణ.